కొలాబరేషన్స్ అన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి నీకు? రకరకాల క్రియేటర్స్‌తో చేస్తారు లేదంటే అవును. బ్రాండ్ అవును. కొలాబరేషన్స్ అన్నీ చేస్తుంటారు. అవునవునవును. సో, అది ఎంతవరకు నీకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవుతుంది అసల? బ్రాండ్స్ అన్నీ నాకు వస్తుంటాయి అన్న. చాలా చాలా బ్రాండ్స్ వస్తుంటాయి. బట్ నేను బ్రాండ్స్‌లో కూడా పర్టిక్యులర్‌గా ఉంటాను. ఇన్‌ఫాక్ట్ స్టార్టింగ్ అంతా కూడా బెట్టింగ్ యాప్స్ అవి నాకు చాలా ఎక్కువొచ్చేవి. ఇప్పటికి కూడా బెట్టింగ్ యాప్స్ అంటే నా పేరు ఎందుకు బయటకి రాలేదంటే నేను ఏ రోజు బెట్టింగ్ యాప్స్ చేయలేదు. నాకు భయం బేసిక్‌గా బెట్టింగ్ యాప్స్ అంటే. స్టార్టింగ్‌లో కూడా నాకు చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తాను అది ఇది కూడా అన్నారన్నమాట. ఎందుకురా బాబు బెట్టింగ్ యాప్స్ అయ్యి అవసరమా మనకి అని చెప్పేసి నేను అందుకని ఫినాన్షియల్‌గా నేను పేరు బాగా సంపాదించుకున్నాను కానీ డబ్బు బాగా సంపాదించుకోలేదు. నిజంగా నేను అందులోనే ఎట్లంటే ఈ 10 డబ్బులు భయంకరంగా నేను సంపాదిస్తున్నాను. ఇప్పటికీ కూడా నేను ఉంటున్న 2 బీహెచ్కేలోని నాకు సరిపోయే డబ్బుతోటి నేను హ్యాపీగా మూవ్ ఆన్ అవుతున్నాను అంతే. సో ఏంటి అంటే నేను అందుకని బ్రాండ్స్ కూడా ఏది పడితే అది చేయనమాట. కొంచెం మంచిగా స్ప్రైట్ మొన్న రీసెంట్‌గా స్ప్రైట్ ఒకటి చేశాను. బూస్ట్ ఒకటి చేశాను. ఇలాంటి బ్రాండ్స్ ఏమైనా వస్తే మంచి అది ఫ్యామిలీ ఓరియెంటెడ్ అయితే నేను చేస్తుంటానమాట. ప్రాబ్లమ్ ఓకే. లేదనుకుంటే. ఓహ్! అయితే నీకు ఒక సెట్ ఆఫ్ లిమిట్స్ ఉన్నాయి. లేదు ఇవే చేయాలి, అమ్మో! ఇలాంటివే చేయాలి అని చాలా. చెప్పేసి. ఎందుకంటే మనం వ్యూవర్‌షిప్ ఎక్కువ వెళ్తున్నప్పుడు జనాలు మనకు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు కనుక మనం చెప్పేది వాళ్ళు నమ్ముతారు కనుక చేసే దాంట్లో కూడా కొంచెం మంచి బ్రాండ్స్ అనుకొని చేయాలన్నమాట. ఏది పడితే ఓకే. చేసామంటే మళ్ళీ మనకి అదో ప్రాబ్లమ్ అవుద్ది. మంచిది అట్‌లీస్ట్ ఆ థాట్ ఉంది నీకు. అమ్మో! అది నాకు ముందు నుంచే ఉందన్న. చెప్తున్నాను కదా! డబ్బులు వెనకాతలే పడాలి అనుకుంటే నాకు స్టేజ్ షోస్ కూడా చాలా వచ్చాయి. హ్మ్. స్టేజ్ షోస్ మామూలు అవి వచ్చాయి. నేను స్టేజ్ షోస్ అంటే నాకు ఎండ్ ఆఫ్ ది డే 70 ఎంఎంలో నేను కనిపించాలిరా. ఒక మంచి రోల్‌లో కనిపించాలిరా. లేట్ అవని. ఒక ఇయర్ కాకపోతే ఇంకో 1 ఇయర్ అవుద్ది. పట్టని ఏముంది. కాకపోతే జనాల్లో ఉండాలి. అది నీకు యూట్యూబ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ, ఒక ఫేస్‌బుక్ గానీ, ఒక ఓటీటీ గానీ, ఒక 70 ఎంఎం స్క్రీన్ గానీ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు జనాల్లో ఉండాలి. ఆళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. అదే నా టార్గెట్ ఎప్పటికి కూడా.